ఆ హెచ్యూ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడడానికి మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు. అన్న, ఏం చెప్తారు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి? సో తీర్పుని స్వాగతించాల్సిందే. సాధికారికత కమిటీ సూచించినట్టు సుప్రీంకోర్టు పంపించినటువంటి కమిటీ చూసినటువంటి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ బేసిస్గా సుప్రీంకోర్టు మరికొన్ని డాక్యుమెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగింది. అవన్నీ వచ్చిన తర్వాత మే నెల లోపల ఒక మంచి ఉత్తర్వులు వస్తాయని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. ఏదైనా పర్యావరణ పరిరక్షణకి అక్కడ నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం అబ్రప్ట్గా మిషన్లు పెట్టి పర్యావరణాన్ని నాశనం చేసింది అనేది మాత్రం అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం, పార్టీలు జెండాలు పక్కన పెట్టి. సో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. చేయకపోతే ఆ పని చేయనట్లయితే అధికారులను ఎక్కడ ఉంచుతామో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంత కేటగిరికల్గా చెప్పిన తర్వాత ఇక దాంట్లో మోడీ ఏం చేస్తాడు, రఘునందన్ రావు ఏం చేస్తాడని కోడిగుడ్డు మీద ఈగలు పీకేటువంటి మూర్ఖులకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీఆర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద యూనివర్సిటీస్, పేద ప్రజల కోసం ఇచ్చేస్తా ఉన్నాం. అందుకనే ప్రపంచానికి విద్య నేర్పించిన నలంద యూనివర్సిటీని కూడా తిరిగి పునరుద్ధరించింది ఎవరు అంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదు. అందుకని మాకు విద్యా వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తేవాలి, విద్యారంగాన్ని పరిరక్షించాలి, విద్య పేదోడికి అందాలనే లక్ష్యంగానే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఇక దానికి కోడిగుడ్డు మీద ఈకలు వీకేందుకు ఇప్పుడు మోడీ ఏం చేస్తాడు, బడే బాయ్ చోటే బాయ్ అని ఏది పడితే అది మాట్లాడుతుంటే ప్రజలు ఒకసారి కర్ర కాల్చి వాత పెట్టిర్రు, అయినా బుద్ధి వస్తలేదు వాళ్ళకి. ఇంతకుముందు కూడా అట్లే మాట్లాడతారు, మోడీ బోడీ ఈడి అనుకుంటూ ఒర్రీరు, ఒర్రి చెల్లి ఆడిపోయింది అన్ని ఈడు ఉన్నాడు ఇట్లా. ఇప్పుడు మళ్ళీ అట్లే అరుస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సంయమనంతో ఉండండి. మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు చెప్పే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం గౌరవించాలి, మీరు గౌరవించాలి, అందరూ గౌరవించాలి. కాబట్టి నోరున్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడితే చాలా తప్పు అవుతుంది. కేటీఆర్ గారు జాగ్రత్త. మోడీ దగ్గర నుంచి మేము ఓన్లీ లిప్ సింపతి కాదు కోరుకునేది, దానికి సంబంధించి ఏదైతే సెంట్రల్ ఎంపవర్ కమిటీ సూచించారు దానికి సంబంధించి సిబిఐ కానీ ఆర్బీఐ ఎంక్వైరీ దానికి సంబంధించి మోడీ ఎలాంటి అడుగులు వేస్తారని చెప్పేసి అడుగుతున్నారు కేటీఆర్. సుప్రీం సాధికారికత కమిటీ భారత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇయ్యేది, సుప్రీంకోర్టుకి ఇస్తుంది. సుప్రీంకోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన దాంట్లో ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తారని నేను ప్రశ్నిస్తున్నా అంటే ఏమైనా అర్థం ఉందా? అందులో ఏమైనా అవగాహన నుండి మాట్లాడుతారా మీరు? కేసు మే 15కు వాయిదా వేసింది కదా సుప్రీంకోర్టు. ఇంకా మాకు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పింది కదా. అది అయిపోయిందా కాకుండా మాది లిప్ సింపత నిజంగా మేము ఆపినామా మీరు ఆపినా ఏందనేది ప్రజలకు తెలుస్తుంది. నెలాఖరు వరకు టైం ఇస్తారట బీఆర్ఎస్ వాళ్ళు, ఒకవేళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏం చెప్తారు మరి? ఇవన్నీ ఉత్తుతాయన్న ఊకదంపుడు ఉపన్యాసాలకు పనికొచ్చేటి ఈ రోజు మీడియాలో స్పేస్ కోసం కొట్లాడుకునేటువంటి పంచాయతీలు తప్ప ఆ కేటీఆర్ తోటి అయ్యేది లేదు, ఏం పోయేది లేదు కూడా. మరి అట్లాంటప్పుడు మాతో ఏం కాకపోతే ఎందుకు మరి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చినావు, భూపేందర్ యాదవ్ గారిని కలిసినందుకు ఎందుకు ప్రయత్నం చేసినావు? ఆపేది మేమే, నిలువరించేది మేమే, అవగాహన ఉన్నది కూడా మాకే కాబట్టి మేమే చేస్తాం ఆ పని. గతంలో సేమ్ ఇదే ఏప్రిల్లో మోడీ మాట్లాడారు, డబుల్ ఆర్ ట్యాక్స్ చేస్తున్నా అని చెప్పేసి, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ హెచ్యూకి సంబంధించి మోడీ మాట్లాడాడు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు మరి? రోజు మాట్లాడాలంటే ఆయన లెక్క, ఆయనకంటే ఏం పని లేదు, అధికారం లేదు. ఈ రాష్ట్రాన్ని అధికారం చేతులు ఇస్తే 10 ఏళ్ళు నాశనం బట్టి ఇచ్చిర్రు. మేము అధికారంలో ఉన్నాం, మేము చేయాల్సినవి మేము చేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా మురిగినారు కదా, మొహల్ చోక్సీని ఎందుకు తెస్తలేరు, లేకపోతే బాంబే బ్లాస్ట్లకి కారణభూతమైన ఎందుకు తెస్తలేరు అని తెస్తున్నాం కదా. మా పని కొంచెం స్లో కనబడుతుండొచ్చు మీకు, బట్ రిజల్ట్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ దేశంలో ఎక్కడైనా ఏదైనా అసాధ్యం ఉందంటే దాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో మేము ఏం చేయాలో బరాబర్ చేస్తాం, అట్లే అడుగులేస్తాం. రేవంత్ రెడ్డిని తిడుతుంటే రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కానీ లేకపోతే రఘునందన్ అడ్డం పడుతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు మరి సమాధానం? ఇప్పుడు రేవంత్ రెడ్డిని రక్షించాల్సిన అవసరం నాకు లేదు. రేవంత్ రెడ్డి నిన్ను రక్షిస్తున్నాడు, నువ్వు ఆయనను రక్షిస్తున్నావు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో 9 ఏళ్ళు నువ్వు ఆయనను రక్షించినావు. ఇప్పుడు ఈ ఫార్ములా కేసు లోపల 50 కోట్లు తీసుకున్నావని అరవింద్ కుమార్ చేసిండని అన్నీ చేసి ఏసీబీ ఏదో చేసి మళ్ళీ ఆగిపోయింది. ఏసీబీ ఎందుకు ఆగిపోయింది? ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నారు? నీకు ఆయనకు అండర్స్టాండింగ్ అయింది కాబట్టి ఆయన కేసు 9 ఏళ్ళు మీరు నడిపారు, ఓటుకు నోటు కేసు. ఇలా నీ ఈ ఫార్ములా కేసు లోపల నేను అరెస్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి, అది కూడా మేమే అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు ఎవరు అరెస్ట్ చేసిర్రు? ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ డైరెక్ట్లీ వర్క్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది. మరి ఆ రోజు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే నేను తీసుకుపోయి రాత్రి నూకేసిరు కదా రేవంత్ రెడ్డి గారు, మర్చిపోయినావా? ఇలా 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిందని తెలిసిన తర్వాత రామారావుని అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి రామారావు కలిసిపోయిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ రఘునందన్ కలిసిపోయిందా? ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. జస్ట్ మీడియాలో స్పేస్ కోసం బావది ఇంత వచ్చింది కాబట్టి నాది ఇంత రావాలని బావమరుదులు చెల్లె కలిసి కొట్లాడుకునే పంచాయతీ తప్ప. నాకు కూడా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి, ఒక 6 నెలల పాటు ఈ ముగ్గురిని సోషల్ బాయ్కాట్ చేయాలి. మీడియా వీళ్ళ వార్తల్ని రాయొద్దు. కేటీఆర్ది, హరీష్ది, కవిత ఏం ఉద్ధరించిరని కవిత గోడ మీద పింక్ రంగు వేస్తుంటే దాన్ని కూడా వార్తలు వేస్తున్నారు, మీరు బొమ్మలు వేస్తున్నారు. మరొక ఎమ్మెల్సీ వారికి అంత పెద్దది ఏంది? మేము ఎంపీలో ఉన్నాం, మేము రచన చెప్పింది రాయమంటే మీడియాకు బాగా కడుపుని వస్తూ ఉన్నది.
గోడకి ఎవడో పెయింట్ గీసిపోతే దాంట్లో జరంత పింక్ కలర్ వేస్తే దాన్ని మీడియా రాస్తా ఉన్నది అంటున్నా. ఇవి మీకు వార్తలు. మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిస్తే వార్త కాదు, మేము ఆపితే వార్త కాదు, మేము మాట్లాడితే వార్త కాదు. అయితే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2012 నవంబర్ 20 తారీఖు నాడు ఉత్తరం రాసిర్రు, ఎందుకు అమలు చేయలేమంటే కేటీఆర్ కోపం వస్తుంది. మేము ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీకి ములుగుల భూములు మాత్రం మార్చిండ్రు. మరి ములుగుల భూములు మార్చిన రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు పట్టా మార్చాలని ఎందుకు గుర్తుకు రాలేదు కేటీఆర్ నీకు అంటే, రేవంత్ తప్పని ముందే చెప్పినాం. రేవంత్ చేసిన పని తప్పనే మేమే ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గరికి పోయినాం, మేమే భూపేందర్ యాదవ్ గారి దగ్గరికి పోయినాం, మేమే ఆపినాం. మీతోటి ఊదు కాలేదు, పీరలేవు. అది ఉత్త కూర్చొన్నాడు ఏదో మీడియా ఉందని చెప్పి పైసలు ఉన్నాయని చెప్పి ఏది పడితే అది మాట్లాడేది ఏముంది చెప్పుందండి. రాహుల్ గాంధీని చూసి భయపడే మోడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీని అడ్డం పెట్టుకుని సోనియా గాంధీ మీద కూడా రాహుల్ గాంధీ మీద కేసు పెడుతున్నారు అని చెప్పి పీసీసీ అంటున్నారు. ఏం చెప్తారు మరి? కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే కుసంస్కారం, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు. ఇక వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చేస్తామన్నా? 4 ఏళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు, ఈడీ పిలుస్తుంది, సిబిఐ పిలుస్తుంది, అన్నిట్లలో వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. వాళ్ళు సాటిస్ఫాక్టరీగా డాక్యుమెంట్స్ ఫైల్ చేయలేకపోయినారు కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేసు పెడుతుంది. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందండి? జేబు సంస్థలుగా మార్చుకుంటున్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ మొత్తం ఈడీని కానీ లేకపోతే సిబిఐని కానీ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చేయమంటారు మరి? ఏం చేస్తారు? భారత ప్రజాస్వామ్యం మమ్మల్ని గెలిపించింది, ఒకసారి గెలిపించింది, రెండోసారి గెలిపించింది, మూడోసారి గెలిపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పాలిస్తుంది, మేము పాలిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ సంస్థకు ఉండాల్సినటువంటి ఇండిపెండెన్సీని ఆ సంస్థకు కాపాడుతున్నాం, గౌరవిస్తున్నాం. మీరు పనిచేసినప్పుడు మంచి సంస్థలు అయితే మేము అధికారంలోకి వచ్చినాక పనిచేస్తే జేబు సంస్థలని మాట్లాడుతుండ్రు. ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఉంది తప్పితే ఏముందన్న? సిబిఐని మేము ఏమైనా కొత్తగా తయారు చేసినావా? ఈడీని మేము కొత్తగా మేము ఏమైనా తయారు చేసినావా? ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు లేవా? వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసులు పెట్టలేదా? రాజకీయ ప్రత్యర్థిగా వాడుకుంటున్నారు. అదే ఇట్లా మాట్లాడడం వల్ల వచ్చే ఫలితం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి దయచేసి.